నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. సార్, సృష్టిని చేసేటటువంటి మహద్భాగ్యాన్ని ఈశ్వరుడు ఆడదానికి ఇవ్వటం అనేది మా అదృష్టం ఖచ్చితంగా. అయితే ఈ ఏదైతే సైకిల్ ఏదైతే ఉందో, పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కళ్ళకి ఒక ఇంత అది నరకప్రాయంగా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి మధ్యస్థంగా ఉంటుంది, కొంతమందికి అస్సలు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే అది ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి ఫర్ ద ఎంటైర్ లైఫ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే పెద్దవాళ్ళు ఏమి తెలియక పెట్టినవి కాదు. పథ్యాలు చేయండి 6 నెలలు, మా అమ్మగారు అయితే 6 నెలలు చేయించారు పథ్యం. ఇప్పుడు ఎందుకంటే జీవిత పర్యంతం దాని అనుభవం దాని నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ మనకు ఉండకూడదు. అంటే ఆ టైంలో పర్టికులర్ టైంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తినకూడనటువంటి ఫుడ్స్ ఉంటాయి, తినేటటువంటి ఫుడ్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి. అలాగే ఆ పర్టికులర్ గా ఆ పీరియడ్ అయినటువంటి ఆ టైం ని కూడా నోట్ చేసుకుని, జాతక పరిశీలనకు కూడా ఈ పీరియడ్ అయినటువంటి మెచ్యూర్ అయినటువంటి టైం ని కన్సిడర్ చేస్తారు కాబట్టి. బట్ ఇప్పుడు నేను అడగాలి అనుకున్నటువంటి ప్రశ్న, కొంతమందికి ఎందుకని ఇంత నరకప్రాయంగా ఉంటుంది, ఎందుకు పెయిన్ అనేది ఉంటుంది, అలాగే ఈ పెయిన్ ఒకవేళ ఉన్నా అది పిల్లల రేపు సంతానం కలగాలి అన్నప్పుడు కూడా ఒకంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పీసీఓడి సమస్య కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ముట్లని తిడుతూ ఉంటారు. అరే అది ప్రకృతి, దాన్ని తిట్టడం ఏమిటి, తప్పు కదా. ఇప్పుడు అమ్మవారు మరి అస్సాంలో కామాఖ్య అమ్మవారు అవుతారు. అసలు తిట్టడం ఏమిటి, అది సృష్టి, అది ఒకవేళ కరెక్ట్ కాదు అంటే ఈశ్వరుడు క్రియేట్ చేసేవాడే కాదు. సో ఎంటైర్ గా అసలు ఈ పీరియడ్స్ విషయంలో పెయిన్ గురించి ఏదైనా రెమెడీ కావాలండి నాకు. తప్పకుండా. ఇక్కడ మనకి ముఖ్యంగా అసలు ఈ ఋతుక్రమం అనేది ఏంటంటే జాతకంలోకి వచ్చేప్పటికి చంద్ర కుజుల మీద ఆధారపడి అనేది ఉంటుంది. సో ఈ కుజుడు అనేవాడు అక్కడ వచ్చే ఏదైతే బయస్ట్ రూపంలో వెళ్ళే చెడు రక్తం ఏదైతే ఉంటుందో దానికి కుజుడు అయితే, ఈ సైకిల్ అనేది ఏదైతే ఉంటుందో దానికి చంద్రుడు అనేవాడు కారకుడు అవుతాడు. అందుకే 27 days కి ఒక సైకిల్ రైట్ ఆడడానికి కూడా వచ్చేది. సో అందుకని ఎవరైతే నేనుగా మీరు గనక భావిస్తే ఈ సైకిల్ ఎవరికైతే కరెక్ట్ ఉంటుందో వాళ్ళు ఈజీగా, వాళ్ళకు పెళ్ళయ్యాక గర్భం దాల్స్తే చాలా తొందరగా కనిపెట్టచ్చు. నెలసరి ఎవరికైతే కరెక్ట్ రాదో వాళ్ళకే ఇబ్బంది. అవును. ఎప్పుడైతే 27 రోజులకి రాలేదు, కొంతమంది టెన్షన్గా 27 రోజులకి అయిపోయే పరిస్థితి కూడా చూస్తాం. అంటే వాళ్ళ జాతకంలో ఈ చంద్రుడు కుజుడు చాలా మంచి స్థితిలో ఉన్నట్టు అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు, మీరు చెప్పినట్టు మనకి చిన్నప్పుడు ఒక పాట ఉండేది. ఆదివారం కనుక అయితే అతిథి రోగిష్టి, సోమవారం నాడైతే, ఇక్కడ కూడా కొంత ప్రాస ఉంటుంది, సోమవారం నాడైతే సోమపతి వ్రత, మంగళవారం నాడైతే మగుగి చింత, బుధవారం నాడైతే బుద్ధి కలిగి ఉంటుంది, గురువారం నాడైతే గుణవంతురాలు, శుక్రవారం నాడైతే సుఖపడుతుంది, శనివారం నాడైతే శతపేదరాలు అన్నారు. అయితే ఇక్కడ మనం వచ్చేప్పటికి ఏంటంటే, శతపేదరాలు అంటే శని వారం అయింది అంటే శని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, లేట్ చేస్తాడు. ఇక్కడ పేదత్వం అనేది ధనపరంగా మనం తీసుకోగలం. సో ఇక్కడ ఋతువు కరెక్ట్ గా రావటంలో పేదది. అలా అర్థం చేసుకోవాలి. అన్నిటిని డబ్బులతో చేయలేవు. కొంతమందికి ఆరోగ్యమే ధనం, కొంతమందికి శాంతే ధనం. సో నేను ధనమే కావాలి డబ్బుల రూపంలో అంటే అది వేరు. దానివల్ల డబ్బు ఉంటుందేమో కానీ సుఖం ఉండకపోవచ్చు. కరెక్ట్. సో ఇక్కడ మనం ఏంటంటే, బుధవారం నాడు బుద్ధి అంటే ఇందాక మీరు చెప్పారే, ఈ పచ్చం నేను తీసుకోవాలనే బుద్ధి కలగటం. సో అక్కడ అలా ఆ గుణం అనేది కూడా అంతగా, ఈ గుణంగా నేను నిర్వహిస్తేనే నాకు ఇది కరెక్ట్ వస్తుంది అని. సో అలా మనం దాన్ని ఈ రకంగా కూడా విశ్లేషణ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది, ఇప్పుడు నాకు ఆడపిల్లలు ఉన్నారు, అలాగే లేదా ఆడపిల్లలు చూసిన జాతకాలు బోలని ఉన్నాయి. సో వాళ్ళతో తరచు పడే బాధలు ఇవే ఉంటాయి. మా అమ్మాయికి ఇలా కరెక్ట్ గా రాదు. అలాగే కొంతమంది అవని వాళ్ళు కూడా ఉన్నారు వయసు వచ్చాక. అవని వాళ్ళు కూడా అలా కూడా మనకి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అసలు మెచ్యూర్ అవని వాళ్ళు అంటే చాలా లేట్ గా, అంటే ఇప్పుడు జనరల్ గా ఆడవాళ్ళు సాధారణంగా సహసిద్ధంగా 11 నుంచి 13 ఏళ్ళ మధ్య ఎక్కువ మంది అవుతారు, అధిక భాగం. కానీ 16, 17 వచ్చి అవని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు రేర్ గా. సో అలా వాళ్ళకి ఎప్పుడు బాధ తర్వాత అయినా కూడా వాళ్ళకి కొద్దిగా బాధ ఉంటుంది.
ఎందుకంటే ఆల్రెడీ అసలు లోపం ఉంటేనే వాళ్ళు లేట్ అయ్యారు. సో ఆ తర్వాత ఇంకా కొద్దిగా ఇబ్బంది అయింది. సో అయితే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే ఇందాకే చెప్పాను, చంద్రుడు కుజుడు వీడికి ప్రధాన కారకుడు అని చెప్పి. సరే ఈ కడుపు నొప్పి అనుకోండి, లేదా ఈ ఋతుక్రమం కరెక్ట్ కావడానికి మీ దారిని మీరు అంటే అల్లోపతికి వెళ్తారు, ఆయుర్వేదానికి వెళ్తారు, ఇంకోటి అది మీ ఇష్టం. కానీ జాతక పరంగా మనం చెప్పే రెమెడీ ఏదైనా ఉంటే అది చాలా మందికి మరి కొంత మేలు అయితే చేసింది. ఏమిటండి అది? సో సింపుల్ గా చెప్పాలంటే చాలా తేలికైన పని. ఒకటి ఏంటి అంటే కనుక ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఏదో ఒకటి ఉండాలి. సరే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కూడా లేదు అంటే అసలు నేను దేవుడిని నమ్మను కదా. కొంతమంది ఉంటారు. సో అందుకే నాకు సుబ్రహ్మణ్య స్వామి లేకపోతే కనుక ఈ నువ్వుల ఉండ చేయటం అనేది తెలుసుంటే చాలు. అంటే తెల్ల నువ్వులను మనం బెల్లాన్ని కొద్దిగా ఉండలాగా చేస్తే దాన్ని నువ్వుల ఉండ అంటాం. సో అలా నువ్వుల ఉండ చేయటం వస్తే అదొక పద్ధతి. అలా రాకపోతే గనక బెల్ల పాయసం అంటే మనము ఈ అన్నాన్ని పంచదారతో ఉడికించకుండా బెల్లంతో ఉడికించాలి, అది బెల్ల పాయసం అవుతుంది. సో ఈ బెల్ల పాయసాన్ని కానీ లేదా ఇందాక చెప్పిన చిమ్మిలు ఉండ కానీ దీన్ని మనం పూజ చేసుకునే విధానం ఉంటే కనుక సుబ్రహ్మణ్యుడి దగ్గర నైవేద్యం చేయాలి. చేసి ఓం శ్రాం క్రాం చంద్ర భౌమాయ నమః, ఓం శ్రాం క్రాం చంద్ర భౌమాయ నమః అలా 27 సార్లు పావుమాల ప్రతిరోజు అలా కనీసం ఒక 90 రోజులు అయితే చదవాలి. సో ఇది రెండు కూడా మనకి చంద్రుడును భౌముడికి అంటే కుజుడికి కనుక వీళ్ళేం దేవతలు కాదు, గ్రహాలే కనుక పూజ చేసుకొని వాళ్ళు కూడా దీన్ని జపించవచ్చు. కానీ పూజ చేసుకోవటం వస్తే కనుక మరి పూజ చేయని వాళ్ళు ఈ ప్రసాదాన్ని ఎక్కడ పెట్టాలి? సరే పూజ చేసుకుంటే సుబ్రహ్మణ్యుడి దగ్గర పెట్టారు, మరి పూజ చేయకపోతే ఎక్కడ పెట్టాలి? సో అది ఎక్కడ పెట్టాలి అంటే కనుక మనకి దగ్గరలో అందుబాటులో ఏదైతే వృక్షం ఉందో, చెట్టు లేదా మొక్క, దాన్ని మొదల్లో పెట్టండి. సో పాయసం అయితే కొద్దిగా పొయ్యండి, మిగతా పాయసం మనం తినచ్చు. జస్ట్ శాస్త్రానికి 1 చెంచా లేదా 2 చెంచాలు అది చెట్టు మొదల్లో వేయాలి పాయసం. సరే ఒక చిమ్మిలో ఉండ పెట్టినా కూడా అలాగే సేమ్ చెట్టు యొక్క మొదల దగ్గర పెట్టడం. అంతకంటే వీళ్ళు చేయాల్సింది ఏం లేదు. ఖచ్చితంగా వారికి రకమైన ఋతు సమస్యలు ఏదైనా ఉన్నా వాటి నుంచి బయటపడటం అనేది ఉంటుంది. ఈ కడుపు నొప్పి అనేదే కాకుండా ఇది ఋతువు లేట్ అయితే కనుక ముందు వాళ్ళకి ఈ గర్భస్రావ సమస్యలు కూడా ఎక్కువ రావడానికి ఉంటుంది, లేదా ఆలస్యంగా సంతానోత్పత్తి అనేది ఉంటుంది. కనుక అది మనం ఆ వయసులోనే మేలుకుంటే కనుక మనకి వివాహానికి అన్ని అర్హతలతో కూర్చున్నట్టు అవుతుంది. డెఫినెట్లీ అలాగే ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఏదో పిచ్చిగా ఇప్పుడు పోకళ్ళన్నీ మారిపోయే, లేకపోతే లైఫ్ స్టైల్ మారిపోయింది, ఏది పడితే అది తినేయటం అలా కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకుని వాళ్ళు ఏది చెప్పారో అది పాటిస్తే బాగుంటుందంటారా? తప్పకుండా. ఎప్పుడంటే ఇప్పుడు మనకి 1-2 రకాలుగా అంటే పెద్దవాళ్ళు చెప్పిన మూట చద్ది మూట అంటే ఆ చద్దన్నం అనేది మనకి ఎంత బలమో పెద్దవాళ్ళు చెప్పే మాట కూడా అంతే బలం. సో అది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే హిందూ ధర్మంలో ఆచరిస్తున్న విధి విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో కొంత మనకి మేలు చేసేవి తప్ప ఏవి కూడా మనకి పాడు చేసేవి. ఆ ఆచారాలను మనమే వేరే రూపంలో పాడు చేస్తున్నామేమో. అవును, పాడు చేసుకుని మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం అంతే తప్ప అవన్నీ కూడా మనం మేలు కోసం శ్రేయస్సు కోసమే. మరి మహర్షులు కానీ ఇంకోళ్ళు కానీ ఇంక సాధకులు కానీ ఎవరైనా మన కోసమే కష్టపడ్డారు. సో సమాజ శ్రేయస్సే వారి శ్రేయస్సుగా భావించారే తప్ప నాకు ఇది వాళ్ళకి ఇస్తే ఎంత లాభం అన్నది వాళ్ళు ఆలోచించారు. అంతే. సో ఖచ్చితంగా ఆ నియమాలని పాటిస్తూ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా పాటిస్తూ, అలాగే ఈ పీరియడ్ అయినప్పుడు ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు తల్లులు చూస్తున్నారు అంటే ఆ టైంని నోట్ చేసుకుని జ్యోతిష్కులకి చూపించడం, అలాగే జ్యోతిష్యం ఎట్లా కన్సిడర్ చేస్తుంది ఆ పర్టికులర్ టైంని? రైట్. అంటే ఖచ్చితంగా వీళ్ళైతే 4-5 రకాల తప్పులు అయితే ఒకటి ఇందాక వారం కొద్దిగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది ఆ పాట రూపంలో. సో ఇక్కడ వారం బాగుండాలి అనేది ఒకటి ఉంది, తర్వాత తిథి బాగుండాలి అనేది ఒకటి ఉంది, తర్వాత నక్షత్రం బాగుండాలి అనేది ఒకటి ఉంది, ఫైనల్ గా తర్వాత లగ్నం అనేది 5వది కూడా ఉంది. అపర్ణ వేళ అయితే ఒకటి, ఉదయం అయితే ఒకటి, సాయంకాలం అయితే ఒకటి. సో ఇది వాళ్ళ అయిన దాన్ని బట్టి మనం చెప్పుకోవాల్సిందే తప్ప మామూలుగా అయితే కరెక్ట్ గా అంటే కొన్ని ముఖ్యంగా ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ఒకటి, ఆశ్లేష నక్షత్రం ఒకటి, ఇలాంటి కొన్ని శాంతి నక్షత్రాలు అయితే ఉంటాయి. ఇది ఇక్కడ ఈ శాంతి నక్షత్రాలకు శాంతి చేసుకోవటం వల్ల వాళ్ళకి వైవాహిక వ్యవస్థ బాగుంటాం ఒకటి, సంతాన వ్యవస్థ బాగుంటాం అనేది ఒకటి. సరే దీనికి వచ్చే రెమెడీ ఏంటంటే భువనేశ్వరి శాంతి అనేది ఒకటి ఉంటుంది. సో ఆ భువనేశ్వరి శాంతి రాని వాళ్ళు ఎవరైనా సరే భువనేశ్వరి చిత్రపటం ఏదైతే ఉంటుందో
ఆ చిత్రపటాన్ని మనం ఇవాళ రోజులు కలర్ జెరాక్స్ తీసుకుంటే అవును. మనకి దొరకని పటం ఏమి ఉండదు, ఏముండదు. అవును. అన్ని దొరుకుతాయి. అవునండి. సో పాత రోజుల్లోనే సృష్టించుకోవడం కష్టం. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ఈజీ. అయినప్పటికీ కష్టాలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. అది కదా. అంటే అవి మనం తెచ్చుకుంటున్నాం ఎక్కువ. Definitely, అదే ఇప్పుడు పాతవి కరెక్ట్ గా ఆచరిస్తే రావు. ఎగ్జాక్ట్లీ. సో మనం చిన్నప్పుడే మనం ఏంటంటే ఊహ తెలిసినప్పటి నుంచి కుర్కిరేలు తినేసి పానీపూరి తినేస్తే సమస్యలు రాకేమవుతాయి. సమస్యలు రాకేమవుతాయి. సో అది మన శరీరం కొద్దిగా అలవాటు పడి దానికి ఒక జీర్ణ వ్యవస్థ బలం దిద్దుకున్నాక కొన్ని Correct. కొన్ని తిన్న తప్పులేదు. కరెక్ట్ అండి. కానీ మనం ఏంటంటే అన్నప్రాసనాడు ఆవనకాయ తినేస్తే వచ్చే ఇబ్బందులు వేరు. డెఫినెట్. సో అందుకని దాన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే దీనికి చెప్పేది ఏంటంటే అదే భువనేశ్వరి శాంతి అనేది అది ఉంటుంది. అది కొద్దిగా మరి పౌరోహితులు వాళ్ళ శక్తి అనుసారం పిండుకుంటారు, అది వేరే విషయం. చేయించుకున్న వాళ్ళు చేయించుకుంటారు. Right. కానీ అలా కాని పద్ధతిలో ఇందాక చెప్పాను, ఈ భువనేశ్వరి మాత అనేది ఏదైతే ఉందో అమ్మవారు అనేది ఆవిడికి మనం కొద్దిగా శుక్రవారాల పూట లేదా సోమవారాల పూట కొద్దిగా తేనె, తర్వాత వడపప్పు, పానకం ఈ 3 నివేదన చేస్తూ కొన్నాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ దోషాలు ఏవైతే రజస్వల దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలుగుతాయి. అద్భుతం అండి. ఒకసారి పిల్ల అయిన తర్వాత రజస్వలు అయిన తర్వాత ఆ సమయాన్ని నోట్ చేసుకుని స్నానం అయిన తర్వాత జ్యోతిష్కులకి చూపించుకోవటం వాళ్ళకి అందుకే తెలిసిన జనరల్ గా మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళకే కాదు, రజస్వల అయిన వాళ్ళకే కాదు, మామూలుగా ఈ పుట్టిన శిశువులకు కూడా కొంతమంది దోష నక్షత్రాల్లో పుడుతుంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళ నక్షత్రం తిరిగి వచ్చే లోపు 27 నక్షత్రాల్లో తిరిగి వచ్చే 27 రోజుల లోపు చేసుకుంటే ఆ శాంతి ఇంకా మంచిది. అద్భుతం అండి. చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటాయి కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ పెట్టండి. డెఫినెట్ గా ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాము. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.